हरिः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. Literal or symbolical. If it be objected that all this is too much to deduce from so simple and so briefly described an incident as the weathering of the fig tree, it can be answered first that a literal reading presents one with an unacceptable attribute in the character of the Christ. Who said, I am come that they might have life, and that they might have it more abundantly. And second, that in its literal meaning, the incident introduces a meaningless and somewhat repellent exercise of thaumaturgic power, such as has been displayed, for example,
by the medicine men of primitive peoples and by the Tohungas of the Maoris. Maoris. బట్ అంజూరపు చెట్టుకి సంబంధించిన ఇన్సిడెంట్ ని మనం ఉదాహరణగా తీసుకున్నాం. దాంట్లో ఉన్న విషయం ఏంటి అనేది అర్థమైతే మనకి మిగతా విషయాలు కూడా ఆ పద్ధతిలో మనం చూస్తే మొత్తం అర్థమవుతుంది అన్నట్టుగా ప్రత్యేకంగా దీన్ని తీసుకున్నారు. ఇది ఆక్షేపణీయంగా ఉంది. ఆయన యొక్క ఎవరు చేశారు ఈ పని, శపించింది ఎవరు? క్రైస్ట్, జీసస్ ద క్రైస్ట్. మరి ఆయన యొక్క గుణం ఏంటి? ఆయన చెప్తున్న మాటలేంటి? చేస్తున్న పనులేమిటి? సమస్త మానవాళి యొక్క భారాన్ని తను మోస్తానంటున్నాడు. సమస్త మానవాళికి నిత్య జీవాన్ని ప్రసాదిస్తానని చెప్తున్నాడు. అందరినీ నిత్య జీవంలోకి, మృత్యువు లేని అమృతత్వ స్థితిలోకి తీసుకువెళ్ళటానికి ఉన్నట్టుగా చెప్తున్నారు. అటువంటి ఆయన దీన్ని చనిపోయేటట్టుగా ఎందుకు చేశాడు? సో ఒకదానికొకటి విరుద్ధంగా ఉంది ఇది. ఇది ఆక్షేపణీయంగా ఉంది. ఈ సంఘటనకి సంబంధించి మామూలు ఎట్లాగా లిటరల్ రీడింగ్ గా చదివితే వాడుక భాషలో ఒక సంఘటన వివరించారు. ఆ సంఘటనకి సంబంధించి మనం సామాన్యంగా మనం మామూలు మనకి తెలిసిన భాషకి సంబంధించిన పదాలు ఆ అర్థంలో, ఆ వాడుక పదాల అర్థంలో కనుక మనము ఆ సన్నివేశాన్ని చూస్తే ఆయన యొక్క లక్షణానికి ప్రేమమూర్తి, ఆయన సేవామూర్తి, త్యాగమూర్తి, అటువంటి ఆయన ఈ పని చేశాడంటే అని మనకి ఆక్షేపణ వస్తుంది. మనం అభ్యంతరం చెప్పాల్సి వస్తుంది. ఒక సాదా సీదాగా వర్ణించిన సంఘటన అన్నట్టుగా మనకి అనుకుంటే ఇలాగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మొట్టమొదటిగా మనము ఇట్ కెన్ బి ఆన్సర్డ్ ఫస్ట్. ఇంట్లో ఉన్న విషయం ఏంటో మనకి ముందు తెలిస్తే గాని ఆ మిగతా విషయాలకి మనం వెళ్ళటానికి అవకాశం లేదు. That a literal reading presents one with an unacceptable attribute in the character of the Christ. ఆయనకున్న గుణాలకి, ఆ గొప్పతనానికి, మహిమకి, ఈ చేసిన పనికి సంబంధం లేదన్నట్టుగా మనకుంది. ఎందుకంటే క్రీస్తు ఏం చెప్పాడు? హూ సెడ్ ఐ యామ్ కమ్. ఎందుకు వచ్చాను నేను? దట్ దే మైట్ హ్యావ్ లైఫ్. సమస్త మానవాళి నిత్య జీవంతో ఉండాలి, మరణం లేని అమృత స్థితిలో ఉండాలి. అండ్ దట్ దే మైట్ హ్యావ్ ఇట్ మోర్ అబండెంట్లీ. పుష్కలంగా నిత్య జీవంలో ఉండాలి. నిత్య జీవం అనే సముద్రంలో ఈదులాడుతుండాలి. కొరత అనేది లేకుండా ఉండాలి. ఇది యోహాను సువార్తలో మనం నేను చదువుకున్నాం అది కూడా. అండ్ సెకండ్, ఇంకో రెండో విషయం ఏంటంటే ఈయన ఇట్లాగా మరి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిన ఆయన అంజూరపు చెట్టుని ఎండిపోయేటట్టు ఎందుకు చేశారు? దానికి ఇంకా జీవం ఇవ్వాలి కదా, కాయలు లేవు, దానికి కాయలు వచ్చేటట్టు చేయాలి. అట్లా చేయకుండా తనకి ఆకలి అయితే కాయలు అడిగితే కాయలు లేవని చెప్పి అంజూరపు చెట్టుని చెప్పించాడు. అది వెంటనే ఎండిపోయింది. నువ్వు కాపు కాయకుండా ఉండుగా అనేటప్పుడు అది ఎండిపోయింది. అండ్ సెకండ్, దట్ ఇన్ ఇట్స్ లిటరల్ మీనింగ్ ద ఇన్సిడెంట్ ఇంట్రడ్యూసెస్ మీనింగ్లెస్. అది ఎట్లాగా దారి తీస్తుందంటే ఆ చిన్న సంఘటన మనం ఈ తాంత్రికులు, ఈ మెజిషియన్స్, మాంత్రికులు, ఇట్లా క్షుద్ర ఉపాసకులు ఎవరైతే ఉన్నారో, క్షుద్ర విద్యని అభ్యసిస్తూ
క్షుద్ర మంత్రాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్షుద్ర విద్యని ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చేసినట్టుగా ఉంది ఇది. మీనింగ్లెస్ అండ్ సమ్వాట్ రెపల్లెంట్ ఎక్సర్సైజ్ ఆఫ్ థామటార్జిక్ పవర్. ఇవన్నీ ఏంటి? క్షుద్ర విద్యకి సంబంధించినటువంటివి. చేతబడులు చేయటం లాగా ఇలా రకరకాలవి. ఒక అతీంద్రియ శక్తులతో అవతల వాళ్ళకి ఆపద కలిగించడం. such has been displayed. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా మనం పాతకాలంలో ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ప్రాంతాల్లో ఉన్న కొన్ని తెగలు, ఒక తెగ మేయోరిస్ అనే తెగ ఉండేది. దానికి సంబంధించి తోహుంగాస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చేసినట్టుగా ఉంది ఇది. బై ద మెడిసిన్ మెన్ ఆఫ్ ప్రిమిటివ్ పీపుల్స్. ఆదిమమైన ప్రాచీనమైనటువంటి ఆటవిక మానవుడు ఎవరైతే ఉన్నారో, అడవుల్లో నివసించారు, వాళ్ళు చేసినట్టుగా ప్రిమిటివ్ పీపుల్స్ అండ్ బై ది తోహుంగాస్ ఆఫ్ ద మేయోరిస్. వాళ్ళు ఏంటంటే ఇన్ ద కల్చర్ ఆఫ్ ది మేయోరీ ఆఫ్ న్యూజిలాండ్, a Tohunga is an expert practitioner of any skill or art, either religious or otherwise. Tohunga include expert priests, healers, navigators, carvers, builders, teachers, and advisors. And ఎక్కువ భాగం ఏంటంటే వీళ్ళు ఇటువంటి వాటిలో నిపుణులుగా ఉండేవాళ్ళు. మనకి తులసి దళం నవల రాశాడు ఎవరో, ఎండమూరి వీరేంద్రనాథ్. ఒరిస్సా ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఈ చేతబళ్ళు చేసేవాళ్ళు, క్షుద్రోపాసకులు, ప్రేతాత్మలు, వీళ్ళతో సంభాషిస్తూ వాళ్ళతో చేసిన పనులు ఆ మాదిరిగా ఉంది ఇది. చెట్టును ఎండిపో అంటే ఎండిపోయింది చెట్టు. ఆ స్థాయి. ఇప్పుడు వీళ్ళంటే మరి ఈ ప్రేమ, సేవ, త్యాగం ఇటువంటి లక్షణాలు వీళ్ళకి లేవు కదా. మరి ఈయనేమో ప్రేమతోనే ప్రేమమూర్తి, నా సేవామూర్తి, త్యాగమూర్తి అటుంటాయని ఇట్లాగా చేశాడేంటి అని మనకి ఇక్కడ ఆక్షేపణ చేయాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఏంటిది ఇలాగా ఉందేంటి, ఇది ఆ సంఘటన గురించిన విషయం మనకు తెలియకపోవటం. Whilst it is admitted that the fact that ఇట్టి సమయంలో మనం ఏం చేయాలి అటువంటప్పుడు, it is admitted that the fact that one idea is preferable to another is no proof of its verity. మనం ఎక్కడో ఒక చోట జరిగింది, అలాగే జరిగింది, కానీ వాళ్ళు అట్లాగే చేస్తుండేవాళ్ళు. పురాతన పాత కాలంలో ఈ ప్రేతాత్మలతో సంభాషించేవాళ్ళు కానీ, క్షుద్రోపాసకులు కానీ, తాంత్రికులు, మాంత్రికులు ఇటువంటి వాళ్ళు కానీ వాళ్ళు అలాగా చేస్తున్నారు. వాళ్ళు చేసిన దాంతో దీన్ని పోల్చుకుంటూ, వన్ ఐడియా ఇస్ ప్రిఫరబుల్ టు అనదర్ ఇస్ నో ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ వెరిటీ. కాబట్టి వాళ్ళతో వాళ్ళు చేసిన పని లాగా ఇది కూడా ఉంది కాబట్టి ఈ క్రీస్తు కూడా వాళ్ళలాగా అన్నట్టుగా మనము అనుకోవటానికి వీలు లేదు. ఇట్స్ నో ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ వెరిటీ. అది వాస్తవంగా నిజమైందని సూచించేదిగా మనము రుజువుపరుచుకోవడానికి అవకాశం లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. The cumulative evidence obtained by similar interpretations of a very great number of Bible stories is so strong as to amount to proof.
ఇట్లా ఇది సామాన్యంగా ఈ పద్ధతిలో చేసినటువంటిది. మాంత్రికులు, తాంత్రికులు, క్షుద్రోపాసకుల వల్లలాగా చేసినటువంటి పని ఇది కాదు అనేది మనకి ఈ బైబిల్ అంతా చూస్తే బైబిల్లో మనకి వివరింపబడినటువంటి ఎన్నెన్నో కథలు వాటన్నిటినీ పరిశీలిస్తే ఈయన చుట్టూ అల్లుకున్న కథలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించినప్పుడు మనం ఇట్లాగా ఈ నిర్ణయానికి రావటానికి వీలు కాదు. When to this is added the avowed intention when to this is added the avowed intention, దీనికి ఇంకా రూఢిగా చెప్పేవాళ్ళు రూఢిగా చెప్పడం కానీ ఒప్పుకొనటం, స్పష్టంగా ఒప్పుకొనటం, అవార్డ్ ఇంటెన్షన్ ఆఫ్ ఏన్షియంట్ రైటర్స్, పురాతన కాలపు ఈ వ్రాయసకాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే లేఖరులు అని, లేఖరి, రాతగాడు అంటే గ్రంథం నువ్వు వ్రాసిన వాడే కానీ గ్రంథకర్త కాదన్నమాట. వాళ్ళని రైటర్స్ అంటాం, ఏన్షియంట్ రైటర్స్. ఇది వాళ్ళు దర్శిస్తే వాళ్ళకి అందితే రాసినవి వాళ్ళు రైటర్స్, ఆథర్స్ కాదు. ఆథర్స్ అంటే తను సొంతగా ఊహించుకుని తనకి అందినటువంటి ఊహల్ని తను సొంతవే అనుకుంటూ దాన్ని కాగితం మీద పెట్టిన వాడు, మాటల్లో, వాక్యాల్లో భాషలోకి తీసుకొచ్చి పెట్టిన వాడు ఏంటంటే ఆథర్ అనే, అది తను కర్త అనుకుంటాడు, గ్రంథకర్త అంటాడు. అందుకనే తను కర్తనని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథాలకి సంబంధించినంతా కూడా ఇవి దర్శించినవి, అనుభూతి చెందినవి, వాళ్ళకి ఇంట్యూషన్ ద్వారా అందినవి. అందుకని వాటిని వాళ్ళకి అందినట్టుగా వాళ్ళు రికార్డ్ చేశారు, గ్రంథస్థం చేశారు. అందుకని వాళ్ళని ఏమన్నామంటే లేఖరులు అన్నాం, రైటర్స్. వాళ్ళు చెప్పింది అండ్ ద స్ట్రాంగ్లీ వర్డెడ్ కమాండ్ ఆఫ్ క్రైస్ట్ టు కన్సీల్ ఫ్రమ్ ద ప్రొఫైన్. మనం అంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, మీరు ఇట్లాగా చెప్పారేంటి, మాకేమో దీనికి సంబంధించిన రహస్యార్థమును వివరిస్తున్నారు మాకు అని ఆయన శిష్యులు అడిగారు. ఇదే విషయాన్ని బయట ఉన్న సమూహానికి ఒక రకంగా చెప్పారు మీరు, దాంట్లో ఉన్న రహస్యార్థంతో వివరిస్తూ మాకు చెప్పారు. ఎందుకని ఇట్లాగా తేడాగా చెప్పారు, వాళ్ళకు కూడా ఇలాగే చెప్పేయచ్చు కదా అని అంటే, అది వాళ్ళకి కథల రూపంలో పొడుపు కథలుగా బయట సమూహానికి చెప్పడం జరుగుతుంది. మీకు మాత్రమే లిమిటెడ్ గా, అంటే అర్హత గల వారికి మాత్రమే ఈ వివరాలు అందించబడతాయి అన్నట్టుగా ఆయన అప్పుడు చెప్పారు. ఆ విషయం మనం క్రితం పాఠంలో చెప్పుకున్నాం. స్ట్రాంగ్లీ వర్డెడ్ కమాండ్ ఆఫ్ క్రైస్ట్ టు కన్సీల్ ఫ్రమ్ ద ప్రొఫైన్. ప్రొఫైన్ అంటే భౌతిక విషయాలతో ఆసక్తి, భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండి భౌతిక విషయాల్లోనే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రహస్యాలు అందించినందువల్ల అంత ఉపయోగం లేదు అని. ఇంకా ఆ రహస్యాల్ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్వార్థంతో వాళ్ళ ఉన్నతికి ఉపయోగించుకోవడానికి అది అవకాశం ఏర్పడుతుంది కదా, వాళ్ళ అభివృద్ధి ఆగిపోతుంది దానివల్ల. ఇట్లా తెలియకుండా ఉంటే ఒక క్రమంలో చిన్నగానైనా కానీ కొద్దిగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పరిపూర్ణతల ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతల కేసు అభివృద్ధి, ఆ దైవం కేసి వెళ్ళటం అనేది, దైవానుభూతికి వెళ్ళటం అనేది కొంత అభివృద్ధి నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే. ఈ రహస్యాలు వాళ్ళకి అందితే ఈ స్వార్థము అనే దాంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని స్వార్థానికి ఉపయోగించుకునేటప్పుడు
పట్టుదల, వాళ్ళ ఉన్నతి కోసం, ఇంకా వాళ్ళ అభివృద్ధి ఆగిపోయి ఇంకా వెనకడుగు వేసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు అది వాళ్ళకి రహస్యంగా ఉంచటం. నేను వాళ్ళకి చెప్పకూడదని కాదు, చెప్పినందువల్ల వాళ్ళ అభివృద్ధి ఆగుతుంది. వాళ్ళేమో భౌతికంగా చాలా ఉన్నత స్థితికి వెళ్తున్నాము, అందరి మీద పట్టు సాధిస్తున్నాము, ఈ ప్రజా సమూహం మీద, ఈ మానవాళి మీద నేను చెప్పినట్టు వీళ్ళందరూ వినేటట్టుగా చేసుకుంటున్నాను అన్నట్టుగా వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది? వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోతాం. పరిణామంలో ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఆ పరిణామము నెమ్మదిగానన్నా ముందుకి వెళ్ళేవాళ్ళు కాస్త పరిణామం ఆగిపోయి, వాళ్ళ పరిణమించటం ఆగిపోయి, అభివృద్ధి ఆగిపోయి ఇంకా వెనకడుగు వేయటం అన్నట్టుగా అయిపోయింది. అప్పుడు వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతుంది. వాళ్ళకి ఈ రహస్యాలు వాళ్ళకి తెలిసినందువల్ల. అందుకని బయటికి రహస్యంగానే దాన్ని ఉంచుతూ అర్హత గల వారికి మాత్రమే, అంటే తమ కోసం కాకుండా తమ చుట్టూ ఉన్న వారి కోసం, అలాగే భగవంతుడు తెలుసుకోవాలి అని భగవంతుడి కోసం ఎవరైతే ఆరాట పడుతున్నారో, అలాగే తమ చుట్టూ ఉన్న మానవాళికి ఉపయోగపడాలి నేను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పినందువల్ల ఈ రహస్యము తమకు ఉపయోగించుకోరు కదా, తమ చుట్టూ ఉన్న వారికి ఉపయోగించుకోవడానికే దాన్ని ప్రయత్నం చేస్తారు. అది దుర్వినియోగం కాదు కాబట్టి వీళ్ళ అభివృద్ధి ఇంకా పరిణామము వేగవంతమవుతుంది. వీళ్ళకి ఈ అర్హత గల వాళ్ళని ఎవరినైతే అనుకుంటున్నామో మనం, వాళ్ళకి రహస్యాలు అందించినందువల్ల వాళ్ళ పరిణామము వేగవంతమవుతుంది. అదే రహస్యాలు ఈ భౌతిక స్థితిలో ఉన్న వాళ్ళకి అందించినందువల్ల వాళ్ళ పరిణామము నెమ్మదిగానే ముందుకు వెళ్లే వాళ్ళు కాస్త అక్కడ ఆగిపోయి ఇంకా వెనక్కి ప్రయాణం చేసినట్టు అయిపోతుంది. ఇందుకు రహస్యముగా ఉంచడానికి గల కారణం అది. అంతేగాని వీళ్ళేదో చాలా గొప్ప వాళ్ళు, ఈ అర్హత గల వాళ్ళు, వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు అన్నట్టుగా కాదు. వాళ్ళ పరిణామము వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి అది నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చెప్పడం లేదు, వీళ్ళకి మేలు జరుగుతుంది కాబట్టి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందుకని ఏం చేశాడు క్రైస్తు? టు కన్సీల్ ఫ్రమ్ ద ప్రొఫాన్. ఆ జన సమూహంతో మాట్లాడేటప్పుడు పొడుపు కథలుగా మాట్లాడారు, అసలు విషయాన్ని దాచేసి పొడుపు కథల్లో ఆ విషయం చెప్తూనే కానీ ఆ విషయం చెప్పారా అన్నట్టుగా అక్కడ లేదు, చెప్పినట్టుగా అక్కడ లేదు, ఆ రహస్యాన్ని అందించినట్టు లేదు, అక్కడ ఏదో మామూలు విషయం చెప్పినట్టుగా ఉంది అక్కడ. To conceal from the profane and yet reveal to the worthy. కానీ రివీల్ టు ద వర్ది, ఆయన ఏమి దాచుకోవాలా, మళ్ళీ అర్హత గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం వివరించారు. ఆయన తనకి ఎంతవరకు తెలుసో తనకు తెలిసిన సమస్తము వీళ్ళకి పంచాడు, వీళ్ళకి అందించాడు. వర్ది how are best having knowledge and the mysteries of the kingdom, which would be dangerous in the wrong hands, while then the case for the existence and the use of the sacred language would seem to be unassailable. Unassailable, seem to be unassailable. ఈ పవిత్రమైనటువంటి భాషలో రాసిన ఈ పవిత్ర గ్రంథాల్లో విషయం వీళ్ళకి అందుబాటులో లేకుండా ప్రోఫెన్ కి, భౌతిక స్థితిలో సామాన్య మానవులకి, సామాన్యంగా సాధారణంగా జీవించే వాళ్ళకి అందుబాటులో లేకుండా పవిత్ర గ్రంథం అందుబాటులో ఉంది.
కానీ దాంట్లో విషయం అందుబాటులో లేకుండా ఉంది, దగ్గరగానే ఉంది. అంటే ఏ క్షణంలోనైనా ఇది చదువుకోవటానికి వీలుగా, దాంట్లో ఉన్న నిగూఢార్థం తెలుసుకోవటానికి, దర్శించటానికి వీలుగా ఎదురుగానే పెట్టారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు అర్హత వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడో ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా, అర్హత వచ్చిందా ఎదురుగానే కనిపిస్తుంది, అర్హత రాలేదా ఎదురుగానే ఉంటుంది, కనపడదు. అలా తీసుకొచ్చారు. పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్, శక్తితో కూడుకున్నటువంటి. అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్, దైవ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు, ముత్యాలు. మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే ఏంటి? పెరల్స్. పెరల్స్ అంటే ముత్యాలు. ముత్యాలంటే మనం ఊరికే సముద్రంలో చేయి పెట్టంగానే దొరికేవి కాదు కదా. ఎక్కడుంటాయి? అగాధము జలనిధిలో. మనకి దేవదాస్ సినిమాలో పాట, అగాధము జలనిధిలోన ఆణి ముత్యమున్నటులే. దాన్ని శోధించాలి, శోధించి వెతికి దాన్ని పట్టుకోవాలి. ఎక్కడ? అగాధమైన జలనిధిలో. ఎదురుగా జలం కనిపిస్తుంది, ఆ పైన ఉపరితలంలో నీరు కనిపిస్తూనే ఉంది, పైన ఏమీ లేదు. ఆ నీటి లోపలికి వెళ్ళాలి. పైన ఈ భాషతో ఉన్నటువంటి ఈ మా పదాలు పైకి కనిపిస్తూనే ఉన్నాయి మనకి పవిత్ర గ్రంథంలో. కానీ పైన నీళ్ల మీద ఏమి లేకుండా ఉందో అట్లాగే ఈ పదాలతో మనకేమి తెలియటం లేదు. తెలియాలి అంటే గాధము జలనిధిలో ఆణిముత్యమున్నట్టు. ఆణిముత్యాలు ఎక్కడ ఉన్నాయి? గాధము జలనిధి. అట్లాగే ఈ పదాలు లోతుల్లోకి వెళ్ళాలి, మనం పదాల అంతరార్థాల్లోకి వెళ్ళాలి. వెళితే ఆ ఆణిముత్యాలు దొరుకుతాయి మనకి. ఆ పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్, దైవ సామ్రాజ్యం. మనం ఈ దైవ సామ్రాజ్యంలో ఉంటూనే సామాన్యమైనటువంటి భూలోకంలో ఉన్నామన్నట్టుగా మనం అనుకుంటున్నాం, భూమి మీద నివసిస్తున్నాము అన్నట్టు అనుకుంటున్నాం. మనం నివసించేది దైవ సామ్రాజ్యం. మనం చేసే పనులు దైవం కోసం. కానీ మనం ఈ భూలోకంలో ఈ భూమి మీద ఉన్నాము అని అనుకుంటున్నాం. సముద్రము ఉపరితలం మీద ఉన్నట్టుగా ఏమి లేవు, ఉత్త జలమే ఉంది, ఉప్పు నీరు ఉందంతే, ఉపయోగపడే నీరు కాదు. పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్, వాటిని పెరల్స్ తో పోల్చారు, ముత్యాలు. ఎందుకని ఆ ముత్యాలు కావాలంటే లోతుల్లోకి వెళ్ళాలి, గాధమైనటువంటి ఆ జలనిధిలోకి వెళ్ళాలి మనం. విచ్ కుడ్ బి డేంజరస్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. మరి అటువంటి వాటిని తెచ్చి ఏం చేస్తారు? వాటిని ఎక్కువ రేటుకి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు కదా ఇక్కడ. అట్లా కాకుండా వాటిని సొంతగా వీళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి చెందటానికి దాన్ని ఉపయోగించుకుంటారు. అట్లా కాకుండా అట్లాగని తను ఉచితంగా ఇచ్చేయమంటాం కాదు, తను జీవిస్తూనే జీవనానికి కావాల్సినవి ఉంటూ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అందుకని వాళ్ళ చేతుల్లో పడకుండా, రాంగ్ హ్యాండ్స్, విచ్ కుడ్ బి డేంజరస్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. అంటే వాళ్ళని దేంతో పోల్చారు? స్వైన్, శోకరం, పందితో పోల్చారు. పంది కూడా లోపలికి తొలుస్తుంది, మురుగునీటిలో తన ముట్టెబెట్టి లోపలికి తొలుస్తుంది కదా. కానీ దానికి దొరకదు, ఆ మురుగు తప్పితే ఇంకోటి దానికి ఇష్టం ఉండదు, కానీ దానికి దొరకదు అది. ఒకవేళ దొరికిందా ఏం చేసుకుంటుంది అది? Then the case for the existence and the use of the sacred language would seem to be
అన్అసైలబుల్. అందుకే ఈ సీక్రెట్ లాంగ్వేజ్, ఈ పవిత్ర గ్రంథాల్లో ఇవ్వబడినటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాష మీదకి దాడి చేయకుండా చాలా జాగ్రత్తగా ముట్టడించకుండా కాపాడుతున్నట్టుగా, మనం ఎట్లాగైతే కోట ముట్టడింపకుండా ఉండటానికి, శత్రురాజులు ముట్టడించకుండా ఉండటానికి కోటని ఎంత బందోబస్తుతో కడతారో, భారీ జాగ్రత్తలతో రక్షణ వ్యవస్థతో ఎలాగ ఉంటుందో, కోటను ముట్టడించడం అంటే అంత తేలికైన పని కాదు. అట్లాగా ముట్టడించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొడుపు కథల రూపంలో చూడంగానే ఏమీ లేదు, ఉత్త నీరే లాగా ఉంటుందంటే జాగ్రత్తగా లోపలికి వెళితే ముత్యాలు దొరుకుతాయి. పెరల్స్ కొన్ని పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్. దైవ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమస్త సృష్టి రహస్యాలు మనకి దర్శనం ఇస్తాయి. ఇందులో అట్లా మనం లేకపోవటం వల్ల ఈ సంఘటనని మనం ఈ అంజూరపు చెట్టుకు సంబంధించినటువంటి సంఘటన ఆ మాదిరిగా చూడాలి. మనం లిటరల్ రీడింగ్ అయితే ఈ తాంత్రికులు, మాంత్రికులు వాళ్ళలాగా అన్నట్టుగా వాళ్ళతో పోల్చుకోవటం అయింది జీసస్ ద క్రైస్ట్ అని. మరి వాళ్ళలాగా ఉన్నాయా ఆయన యొక్క లక్షణాలు? ఆయన ఎటువంటి లక్షణాలతో ఉన్నాడు? ఆయన దేనికి వచ్చానని చెప్తున్నాడు. ఆయన సమస్త భారము నేను మోస్తాను అంటున్నాడు. అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి, అమృతత్వ స్థితిలోకి తీసుకువెళ్ళటానికి. ఎందుకు మరణం లేదని చెప్పడం కోసమే 3వ రోజున మరల పునరుత్థానం చేసి చూపించాడు. మరణం లేదు మనకి రుజువుపరచడం కోసం. ఇట్లా మన మీద ప్రేమతో పూర్తిగా మనల్ని ఉద్ధరించడానికి అన్నట్టుగా వచ్చాడు. మనల్ని పూర్తిగా దైవ కుమారులుగా చేయటానికి, తనంత వారిగా చేయటానికి. గురువు ఎప్పుడు కూడా శిష్యుల్ని వాళ్ళ అణగొట్టడానికి చూడడం. గురువు శిష్యుడిని ఎప్పుడు కూడా తనంత వాడు కావాలి. ఏ గురువుని అడిగినా కానీ శిష్యులు ఉండాలండి అంటే తనంత వారుగా తయారవ్వాలి, అంత ఇదిగా ఉంటారు. ఇట్లా జీసస్ ద క్రైస్ట్ ఈ సమస్త మానవాళి తనంత వారిగా అందరూ దైవ కుమారులుగా అయిపోవాలి అన్నట్టుగా వచ్చాడు ఆయన. అంజూరపు చెట్టుని ఎట్లా ఎండేలాగా చేశాడో అట్లాగా ఎండేలాగా మనల్ని చేయడం కోసం రాలేదు. ఆ సంఘటనలో ఏదో ఉంది, దాని అంతరార్థం. ఆ అంతరార్థం తెలియాలంటే ఆ ముత్యము ధరలు మనం పట్టుకోవాలి అంటే ఆ ముత్యపు చెప్పు ఎక్కడ ఉంది? బాధము జలనిధిలో ఉంది. లోపలికి వెళ్ళి చూసుకోవాలి మనం. లిటరల్ రీడింగ్ కాకుండా ఇంటర్ప్రిటేషన్స్, ఎలగన్స్ వీటితో జాగ్రత్తగా చూసుకుంటే అవి వస్తాయి. మిగతా విషయాలు మనం రేపు చెప్తున్నాం. కాబట్టి ఎట్లాగా చదవాలి దీన్ని? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిగరీస్, వాటి ఉదాహరణలు. ఏ పద్ధతిలో ఈ సంఘటనల్ని మనం చదవాలి, అర్థం చేసుకోవాలి రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందం ధన్యవాదము. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.